హాయ్ అందరికీ. ఈరోజైతే వినాయకుడికి ఎంతో ఇష్టమైన రుచికరమైన కుడుములైతే ఈజీగా చేసేసుకుందాం. పాన్ అయితే హీట్ అయింది. పాన్ బాగా హీట్ అయ్యాక ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే పడుతుంది. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ పచ్చిపిండి తీసుకుంటున్నాను. దానికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. అందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. కొంచెమే సరిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇందులోనే కొంచెం గీ అయితే వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. ఇప్పుడైతే వాటర్ రెడీ అయిపోయింది. వాటర్ అయితే బాయిల్ అవుతుంది. బబుల్స్ వేసే చాలు. కొంచెం సిమ్లో పెట్టేసుకునేసి 2 గ్లాస్ ఆఫ్ పచ్చిపిండి అయితే వేసుకుంటున్నాను నేను. అలాగే వేసుకునేసి ఒక 15 మినిట్స్ టైం పెట్టుకోవాలి. 15 మినిట్స్ అయినాక మనం దాన్ని మిక్స్ చేసుకుందాం. 15 మినిట్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ 15 మినిట్స్ అయిపోయింది. అయిపోయాక ఇలా పప్పు గుత్తన్న తీసుకోండి, లేదు అంటే దోసలు కారాన్న తీసుకొని ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి. లంప్స్ లేకుండా చూసుకోండి. ఒక 5 మినిట్స్, ఒకవేళ వాటర్ తక్కువ అయితే జస్ట్ వాటర్ చల్లి ఒక 5 మినిట్స్ క్లోజ్ చేసి పెట్టుకోండి లిడ్. లేదు అంటే సరిపోయింది అంటే మీకు ఇలా తెలుస్తుంది. ఇప్పుడైతే మనకి సరిపోయింది. ఏం అసలు లంప్స్ అయితే లేవు. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ ఆగాక మొత్తం స్మాష్ చేసుకోండి. చేసుకున్నాక రౌండ్స్ చేసుకోవాలి. ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకోండి. ఇలా అయితే పిండిని చపాతీ పిండిలాగా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. చేత్తో మిక్స్ చేసుకుంటేనే మీకు బాగుంటుంది, మంచిగా మిక్స్ అవుతుంది. అప్పుడే మనకి చీలదు, కుడుము అయితే చీలదు. ఇలా మనం మిక్స్ చేసుకున్నామంటే మంచి షేప్లో అయితే వస్తుంది. ప్లస్ కుడుము మనం కుక్కర్లో పెట్టినప్పుడు, ఆవిరిలో పెట్టినప్పుడు కూడా మనకైతే చీలదు. పల్లీలు, బెల్లం అయితే తీసుకోవాలి. పల్లీల పొడికి ఫస్ట్ పల్లీలు అయితే వేసుకుందాం, మళ్ళీ బెల్లంని వేసి మిక్సీ పెట్టుకుందాం. నువ్వుల పొడి ఎలా చేసుకోవాలి అంటే, నువ్వుల్ని క్లీన్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. జస్ట్ లైట్గా రోస్ట్ అవుతే చాలు. ప్లస్ బెల్లం, నువ్వులని అయితే మిక్సీకి వేసుకుందాము. నువ్వులు మిక్సీకి పట్టేసుకున్నాక బెల్లంని అయితే యాడ్ చేసుకుందాము. నువ్వుల పొడి, పల్లీల పొడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనము బాల్స్ అయితే చేసుకుందాం. ఇలా కుడుము అయితే ఇలా కప్స్ లాగా ఈ థంబ్ ఫింగర్ అనేది లోపలికి వెళ్ళాలి. అప్పుడైతే మనకు కప్ షేప్లో వస్తుంది. చూడండి, నీట్గా వస్తుంది. ఈ కప్ అనేది కొంచెం పలుచగా చేసుకోవాలి. చూడండి, కప్ అనేది నీట్గా వచ్చింది. ఇప్పుడైతే మనం పల్లీ పొడి అయితే వేసుకుందాము. 1/2 స్పూన్ అలా వేసుకుంటే చాలు. చిన్నగా చేశాను కాబట్టి 1/2 స్పూన్ ఇలా ప్రెస్ చేసుకునేసి ఇలా మిడిల్లోకి రావాలి. నెక్స్ట్ దీన్ని అయితే ఇలా స్టఫింగ్ చేసుకుందాం. స్టఫ్ చేసుకున్నాక ఇక్కడ మనకి ఏం నచ్చితే అది లైటింగ్ పెట్టుకో. ఇలా పల్లి పొడి అయితే ఇలా స్టఫ్ చేసుకున్నాక ఆయిల్ కూడా రాసుకోవచ్చు. అప్పుడే ఆయిల్ రాసాను కదా. ఇప్పుడైతే వాటర్ కూడా అప్లై చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. కొంచెం వాటర్ అయితే అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఇలా బ్రష్ చేసుకునేసేయండి. దీనికి మిషన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అంతే. ఇప్పుడు నువ్వుల పొడి యాడ్ చేసుకుందాము. కొంచెం ఆయిల్ కానీ గీ కానీ మీ ఇష్టం. వాటర్ అయినా కూడా అప్లై చేసుకోండి, నో ప్రాబ్లం. అప్లై చేయకపోయినా ప్రాబ్లం లేదు. ఇలా అయితే క్లోజ్ చేసుకునేసేయండి. ఇలా అయితే కుక్కర్లో ప్లేస్ చేసుకుందాం. ఇప్పుడైతే ప్లేస్ చేసేసుకున్నాను. కుక్కర్లో అయితే పెట్టేసుకుంటాను. ఒక 10 మినిట్స్ స్టీమ్ వస్తే సరిపోతుంది. నాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు అయితే రెడీ అయిపోయినాయి.
మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో ఈ కుడుములతోనే ఇంకో 2 రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.